హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి టేస్టీ ఫుడ్. ఈరోజు పుదీనా కొత్తిమీర పచ్చడి చేయబోతున్నాను. రైస్, చపాతీ, దోశ దేనికైనా సూపర్గా ఉంటుంది. సింపుల్గా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొత్తిమీర పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీకు నా వీడియో నచ్చిందా? లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద కట్ట పుదీనా ఆకుల్ని తీసుకున్నాను. మీడియం సైజు ఒక కొత్తిమీర కట్టను తీసుకున్నాను. కొత్తిమీర పుదీనాకుకి సరిపోయేంత అరకప్పు నువ్వులు తీసుకోవాలి. ఒక మీడియం సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న 15 వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి. కారంగా ఉన్న 10 పచ్చిమిర్చి, 5-6 చింతపండు రేకులు. కొత్తిమీర పుదీనా పచ్చడికి ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా సరిపోతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. బౌల్లో అరకప్పు నువ్వులు వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు నువ్వులను వేయించుకోవాలి. ఇలా వేయించిన నువ్వులను బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా 10 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఒక 5-6 సెకండ్లు ఇలా ఫ్రై చేసిన తర్వాత పుదీనా ఆకుల్ని వేసి 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. పుదీనా తొందరగా మగ్గిపోతుంది. పుదీనాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేయాలి. కొత్తిమీర పుదీనాను 2 నిమిషాలు బాగా ఇలా ఫ్రై చేయాలి. కొత్తిమీర పుదీనాను 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బల్ని 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలలో 4-5 చింతపండు రేకులు వేసిన తర్వాత టమాటాని ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్గా మిక్సీ పట్టుకున్న జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చిని వేయాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాను, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న ధనియాల పొడి వేసి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర పచ్చడి ఇలా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ శనగపప్పు వేయాలి. శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చిని వేసి 5-6 సెకండ్లు బాగా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తాలింపులో ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర పచ్చడిని వేసేయాలి. ఇలా పుదీనా, కొత్తిమీర పచ్చడి వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర పచ్చడికి తాలింపు బాగా పట్టేలాగా కలపాలి. పుదీనా, కొత్తిమీర పచ్చడి ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. కొత్తిమీర పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక టేస్టీ రెసిపీతో కలుద్దాం.